వెల్కమ్ టు శివ స్టూడియోస్. వేణుస్వామి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ పైన జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంటాడు. అయితే ఈ మధ్య నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ పైన కూడా జాతకం చెప్పి తానే కోరి మరీ చిక్కుల్లో పడ్డాడు. అయితే ఆయన పైన ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్స్ కేసు నమోదు చేశారు. అయితే వేణుస్వామి చేసిన అరాచకాలు, సెలబ్రిటీస్ ని ఎలా ట్రాప్ చేశాడు అని ఒక జర్నలిస్ట్ 11 నెలలకి ముందే ఒక వీడియో చేసింది. ఆ వీడియో చూసిన వేణుస్వామి ఈ సో కాల్ టాక్ పర్సన్ అండ్ టీమ్ ఆమెకి కాల్ చేసి నిన్ను చంపేస్తా అని బెదిరించారు అని, బెంగళూరు రప్పించి ట్రాప్ చేసి రేప్, మర్డర్ చేయాలని ప్లాన్ చేశారని చెప్పింది. వాళ్ళు మాట్లాడిన వాయిస్ మెసేజెస్, స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు. తనకి ప్రాణహాని ఉందని, వేణుస్వామిని నమ్మవద్దని, ఆయనకి శిక్ష పడాలి అని, తనకి న్యాయం జరగాలి అని తను ఒక వీడియో చేసింది. ఆ జర్నలిస్ట్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాము. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. సో నేను ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎలా నమ్మాలి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో మీరు నమ్మాల్సింది నేను కనిపిస్తే కాదు, నేను చూపిస్తున్న ఆధారాలు, నేను చెబుతున్న మాటలు నమ్మాలి. నేను కనిపించడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. నేను చెబుతున్న మాటలు, నేను చెబుతున్న నిజాలు మీరు వినాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. సో నేను కనిపించే ఛానల్స్లో కనిపిస్తాను, ఈ ఛానల్లో కూడా కనిపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కనిపిస్తాను. కాబట్టి నేను చెప్పే విషయాలని దయచేసి గమనించండి. సో తమ్నైల్లో చూసింది అక్షరాల నగ్న సత్యం. వేణుస్వామి క్షుద్ర పూజలు చేస్తున్నాడు. దీనికి కారణం, నేను రీసెంట్గా కామాఖ్య టెంపుల్ గోహతి దగ్గరికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు చెప్పిన విషయాలే దీనికి కారణం. గతంలో 1 నెల కిందట వేణుస్వామికి సంబంధించిన వీడియో చేశాను. వేణుస్వామి చీకటి మోసాలు, హీరోయిన్స్ ఫోటోలు పెట్టి సీక్రెట్గా తీస్తూ ఉన్నాడు. చాలామంది ఎవరైతే ఇలా ఆస్ట్రాలజీ నమ్మే వాళ్ళ దగ్గర డబ్బులు లాగేసి ఆ దేవుడి పేరు చెప్పి పూజలు అని చెప్పి క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నాడు అని నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసిన 1 వారం తర్వాత నుంచి నాకు 2 వారాల పాటు టార్చర్ అనేది మొదలైంది. ఫస్ట్ ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో నన్ను మెసేజ్ చేసింది. అమ్మాయి కదా అని నేను ఆ అమ్మాయికి నెంబర్ ఇస్తే, ఆ అమ్మాయి వేణుస్వామికి సంబంధించిన వాళ్ళకి నెంబర్ ఇచ్చింది. ఆ అమ్మాయి వేరే ఎవరో వేణుస్వామికి సంబంధించిన లీగల్ అడ్వైజర్ అంటూ కాల్ చేసి ఆ వీడియో తీసేయండి, మీకు సైబర్ లాస్ తెలుసా, అసలు ఎలా పెడతారు ఆ వీడియో అంటూ ఆ అమ్మాయి నాతో మాట్లాడింది. సో నాకు అన్ని లాస్ తెలుసండి, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే వీడియో చేశాను, బాధితులు నన్ను అప్రోచ్ అయ్యారు కాబట్టే వీడియో చేశాను. ఒకవేళ వీడియోలో తప్పుంటే నేనే వీడియోని డిలీట్ చేస్తాను అని కూడా చెప్పాను. ఆ తర్వాత అమ్మాయి మీకు సైబర్ లాస్ తెలుసా అని కొంచెం రూడ్గా మాట్లాడింది. నాకు అన్ని లాస్ తెలుసండి, నేను కొన్ని పెద్ద ఛానల్స్లో వర్క్ చేశాను, నాకు లాస్ గురించి అన్నీ తెలుసు, అది జర్నలిస్ట్గా నాకు అన్నీ తెలుసు అని చెప్పాను. ఆ తర్వాత అమ్మాయి ఫోన్ పెట్టేసింది. 1 గంట తర్వాత మళ్ళీ నాకు వేణుస్వామి డైరెక్ట్గా వేణుస్వామినే కాల్ చేశాడు. వేణుస్వామి కాల్ చేసి ఇలా మా సైబర్ క్రైమ్కి సంబంధించి లీగల్ అడ్వైజర్ని మీరు ఇలా మీరు వాళ్ళనే భయపెట్టేస్తున్నారు, మీరు TV9లో వర్క్ చేశాను అది ఇదని చెప్తూ ఉన్నారు, నేను వెళ్ళి లైవ్ ఇస్తాను మీ గురించి అది ఇదని ఏదో నన్ను భయపెట్టాలని ట్రై చేశాడు. కానీ నేను ఎక్కడ భయపడలేదు. సో నేను గతంలో TV9లో వర్క్ చేసిన మాట నిజమే. తను సైబర్ లాస్ గురించి మీకు తెలుసా అని అడిగితే నేను కొన్ని ఛానల్స్లో వర్క్ చేశానండి, నాకు అన్నీ తెలుసు అని చెప్పిన ఆ సందర్భంలో చెప్పాను తప్ప నేనేదో TV9 అని చెప్పేసి ఆ పేరు చెప్పి ఏదో చేయాలని కాదు, నేను ఒక జర్నలిస్ట్ అని చెప్పడం ఉద్దేశంతో చెప్పాను అని వేణుస్వామికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను మీ గురించి అంతా కూడా బయట తీస్తాను అది ఇదని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. మీరు ఏదైనా తీసుకోండి, నేను ఎక్కడైనా హానెస్ట్గానే ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ వీడియో నేను పెట్టింది తప్పైతే మీకు సారీ చెప్పి ఆ వీడియోని డిలీట్ చేస్తాను అని చెప్పిన తర్వాత అతను ఇంకా కోపంతో ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి వేరే ఎవరో యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వాళ్ళు ఫోన్ చేశారు. టాప్ తెలుగు టీవీ అని ఏదో, తన పేరు BS టాక్ అని ఏదో చెప్పాడు. అతను ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి తను ఈ వీడియో తీసేయండి, మనం ఒకటి మీడియా వాళ్ళం, ఇలా చేయకూడదు అది ఇదని తను చెప్పాడు. అలా చెప్పినా కూడా లేదండి, ఈ వీడియో తప్పని తెలిస్తే డెఫినెట్లీ నేనే తీసేస్తాను, మీరు మీడియా కావచ్చు ఎవరైనా కావచ్చు. నాకు బాధితులు వాళ్ళ బాధ చెప్పుకున్నారు, ఆ బాధ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మోసపోయారు, ఇంకొకరు అలా మోసపోకూడదు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో వేణుస్వామికి చెప్పిన విధంగానే మీకు చెప్తున్నా. ఒకవేళ అది తప్పైతే అతనికి నేను సారీ చెప్పి మరి ఆ వీడియోని డిలీట్ చేసేస్తాను. ఒకవేళ తప్పు కాదంటే అది ఎప్పటికీ డిలీట్ అవ్వదు, ఎప్పటికీ అలాగే ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నన్ను బెంగళూరులో ఏదో ఈవెంట్ ఉందని చెప్పి అలా ట్రాప్ చేసి నన్ను అక్కడికి రప్పించి నన్ను ఏదో చేయాలని ప్లాన్ చేశారు. కానీ నేను కొంచెం
తెలివైన దాన్ని కాబట్టి తెలుసుకొని లేదు నేను ఏ ఈవెంట్స్కి రాను అది అని చెప్పాను. సో ఒకవేళ నేను బెంగళూరులో ఈవెంట్కి వెళ్ళి ఉండింటే నేను అక్కడ ఏమైపోయేదాన్నో నాకు తెలీదు. సో అలా నన్ను ఒక 2 వారాల పాటు, ఆ తర్వాత మళ్ళీ ఇంకా సైలెంట్ అయిపోయారు. సో ఆ 2 వారాలు నేను వీడియో పెట్టిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత 2 వారాల పాటు నన్ను చాలా టార్చర్ చేశారు. సో అందుకనే అసలు నిజంగానే ఇది నిజమా లేదంటే నేనే ఏదో నేను ఎవరో ఏదో చెప్పేస్తే పెట్టేశానా, లేకపోతే వేణుస్వామి నిజంగానే ఇలా చేస్తున్నాడా అని ఇంకా క్లియర్గా తెలుసుకోవడం కోసం నేను కామాఖ్య టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఆ కామాఖ్య టెంపుల్కి వెళ్ళి నేను అక్కడికి నుంచి వచ్చిన తర్వాత ఇతని గురించి ఇంకా విస్తుపోయే నిజాలైతే బయటకు వచ్చాయి. సో నేను నా వీడియోలో పెట్టింది కేవలం ఒక 30% మాత్రమే. ఇతని గురించి తెలియాల్సింది, ఇతను చేసిన మోసాల గురించి తెలియాల్సింది ఇంకా చాలా ఉంది అనేది నాకు ఆ తర్వాత అర్థమైంది. వేణుస్వామికి సంబంధించి కామాఖ్య టెంపుల్కి వెళ్ళి నేను ఎంక్వైరీ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళను కూడా అప్రోచ్ అయ్యాను. అలాగే కొంతమంది పూజారులు కూడా ఇతనిలాగా పూజలు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడాను. సో వాళ్ళందరూ బయట కనిపించడానికి ఇష్టపడలేదు కాబట్టి నేను వాళ్ళని ఎవరిని కూడా, ఎందుకంటే నాకే ఒక జర్నలిస్ట్ని నాకే ఇంత వార్నింగ్స్ ఇస్తున్నారు అంటే వాళ్ళ ప్రాణాలకి కూడా ముప్పు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా నేను చూపించట్లేదు. వాళ్ళ పేర్లు కూడా నేను ఎక్కడ చెప్పదలుచుకోవట్లేదు. కేవలం వాళ్ళు చెప్పిన మాటలు మాత్రమే చెప్తూ ఉన్నాను. నమ్మాలా వద్దా అనేది మీ ఇష్టం. ఎందుకంటే వేణుస్వామి గురించి అతను ఎంత వార్నింగ్ ఇస్తున్నా, ఎంత చేస్తున్నా నేను చేస్తున్నాను అంటే నాకు అవసరం లేదు, చేయాల్సిన అవసరం, కానీ అతని గురించి మీ అందరికీ తెలియాలన్న ఒక ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నాను. వేణుస్వామిని కామాఖ్య గుడికి వెళ్ళి ఎవరు అడిగినా కూడా ఆ వేణుస్వామి అనేవాడు ఎవరికి తెలియదు అని చెప్తారు. కొంతమంది ఎవరైతే ఇతనిలాగా పూజలు చేస్తారో వాళ్ళకు మాత్రమే తెలుసు అని చెప్తారు. ఇతనేం చెప్తూ ఉంటాడు ఎప్పుడు అన్ని వీడియోల్లో, నా కామాఖ్య టెంపుల్కి నేను తీసుకెళ్తాను, మొత్తం నాదే, అక్కడ పూజలన్నీ నేనే చేయిస్తాను, అది ఇదని చెప్తూ ఉంటాడు. అంత సీన్ అక్కడ ఇతనికి అస్సలు లేదు. అక్కడ కూడా ఒక సామాన్యమైన వాళ్ళు ఎలా అయితే క్యూలో నిలబడాల్సి వస్తుందో ఇతను కూడా అక్కడ ఇలా అలాగే క్యూలో నిలబడాల్సి వస్తుంది. ఇవన్నీ జస్ట్ డబ్బా మాటలు మాత్రమే. ఇది పక్కన పెట్టేస్తే ఇతను చేసే పూజలన్నీ కూడా మందు పెట్టి నేను అక్కడ చేస్తాను, నాన్ వెజ్ తినిపిస్తాను, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. అక్కడ మందు దొరుకుతుంది, అక్కడ మాంసం దొరుకుతుంది, అన్నీ దొరుకుతుంది అని చెప్తాడు. కానీ కామాఖ్య టెంపుల్లో సేమ్ తిరుపతిలో లాగా కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. కామాఖ్య టెంపుల్ పైకి వెళ్తే మనకు అక్కడ ఎక్కడా కానీ మందు సీసాలు కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, మద్యపానం ఎక్కడ కనిపించదు. అలాగే నాన్ వెజ్ కూడా మనకు అక్కడ ఎక్కడా ఉండదు. ప్యూర్ వెజ్ మాత్రమే అక్కడ దొరుకుతుంది. సో ఇది కూడా ఇతను చెప్పిన పచ్చి అబద్ధం. అలాగే వేణుస్వామి అక్కడికి వెళ్ళి చేసేవి క్షుద్ర పూజలు మాత్రమే. అది తెలిసే కామాఖ్య టెంపుల్లోనే వేణుస్వామికి ఎంట్రీ లేదు, అక్కడ బ్యాన్ చేసేశారు 2 నెలల కిందటే. ఎందుకంటే ఏదో యజ్ఞాలని యాగాలని ఏవేవో పిచ్చి పిచ్చి పేర్లు చెప్పేసి ఒక 8 మందిని 10 మందిని ఆ టెంపుల్ దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ యాగాలు యజ్ఞాలు అని చెప్పేసి అక్కడ మేకలని, గొర్రెలని, ఎనుములు ఇలాంటి వాటినన్నింటిని బలి ఇచ్చేస్తూ ఒక్కొక్కరి దగ్గర 50,000 నుంచి ₹1,00,000 లాగేస్తూ ఉన్నాడు. సో మామూలుగా అక్కడ కామాఖ్య టెంపుల్లో పూజలు ఇలాంటివి చిన్న చిన్న యాగాలు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇతను ఇలా కమర్షియల్గా డబ్బుల కోసం ఇలా అందరినీ తీసుకొచ్చి చేస్తున్నాడు. అందులోనూ అవి మామూలుగా దేవుళ్ళకి చేసే యజ్ఞాలు పూజలు ఇలాంటివి కాదు, క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని తెలుసుకొని కామాఖ్య టెంపుల్ వాళ్ళు అక్కడ సంబంధించిన అధికారులు దానికి సంబంధించిన కామాఖ్య టెంపుల్కి సంబంధించిన ఈవో ఎవరుంటారో ఆ అధికారులందరూ కూడా వేణుస్వామిని కామాఖ్య టెంపుల్కి రాకూడదు అని చెప్పేసి బ్యాన్ చేశారు 2 నెలల కిందట. ఒకవేళ వెళ్ళినా కూడా బయట ఎక్కడో ఉండి నేను కామాఖ్య టెంపుల్లోనే ఉన్నాను అని చెప్పేసి బిల్డప్ ఇచ్చే రకమే తప్ప లోపలికి ఎంట్రీ ఇచ్చి లోపలికి వెళ్ళి పూజలు చేసే అంత ఉండదు. ఒకవేళ అలా చెప్పినా కూడా మళ్ళీ మీరు ఎవరు నమ్మకండి. అలాగే ఇతని లాగానే కొంతమంది అక్కడ పూజలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పిన మాటలు ఏంటి అంటే ఇక్కడ మామూలుగా ఒక పూజ ఉంటుందంట, అక్కడ పెద్ద ఎనుముని అక్కడ బలిస్తారట. సో ఆ పూజ పేరు ఏదో చెప్పారు, నాకు అంతగా గుర్తులేదు. దానికి ₹1,00,000 తీసుకుంటారు, అదొకటే, ఇంకా అంతకు మించి తీసుకోరు. అది వేణుస్వామి 5 లక్షలు 6 లక్షలు చెప్పి తీసుకొని పూజ చేస్తాడు. ఒకవేళ వేణుస్వామి చేస్తే మేము చేసే ₹1,00,000కే చేస్తాము. ఇలా డబ్బులు ఎలా పడితే అలా ప్రజల దగ్గర లాగేస్తున్నాడు అనేది అక్కడ ఇతనిలాగానే పూజలు చేసే వాళ్ళు కూడా చెప్పారు.
బట్ అక్కడ నిజంగా చెప్పాలంటే అక్కడ పూజలు చేసే వాళ్ళు ఎవరైతే నార్త్ వాళ్ళు ఉంటారో వాళ్ళంతా ప్యూర్, అక్కడ చిన్న చిన్న పూజలు, చిన్న చిన్న యాగాలు, యజ్ఞాలు ఇలాంటివి చేసేవాళ్ళు తప్ప వేణుస్వామి లాగా క్షుద్ర పూజలు చేస్తూ డబ్బులు అక్కడ దండుకుండే పరిస్థితి అయితే అస్సలు లేదు అనేది నాకు అక్కడ క్లియర్గా అర్థమైంది. సో అలాగే కొంతమంది వేణుస్వామి లాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాగ మనము సంపాదిద్దాం, ఇలాగ మనం చేద్దామంటూ మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి భ్రష్టు పట్టిస్తున్నారు తప్ప అక్కడున్న నార్త్ వాళ్ళందరూ కూడా చాలా పద్ధతిగా అక్కడున్న సాంప్రదాయాలని ఫాలో అవుతున్నారు, అక్కడున్న సాంప్రదాయాల ప్రకారమే చేస్తున్న పరిస్థితి. అయితే కామాఖ్య టెంపుల్ లోపలికి మనం వెళ్ళాము అంటే అక్కడ చాలా భయంకరమైన, నిజంగానే ఒక ఆ వాతావరణం అంతా కూడా చూడడానికి భయంకరంగా ఉంటుంది. సో లోపల అమ్మవారిని దర్శించుకోవాలంటే లోపల అమ్మవారు ఉండదు, భూమి పైనుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు తలపైన చల్లుకొని ఆ నీళ్లు తాగితేనే మనకు దర్శనం అయినట్లు అనేది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో అలా కామాఖ్య టెంపుల్లో జరిగేది ఒక స్వచ్ఛమైన అమ్మవారి పూజ. ఆ పూజని కూడా క్యాష్ చేసుకుంటూ ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనేది అక్షరాల నిజం. కానీ అమ్మవారిని అడ్డం పెట్టుకొని ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఇలాంటి వేణుస్వాములు, దొంగ స్వాములు ఉన్నారో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడైతే ఇలాంటి పూజలు అని చెప్పి డబ్బులు తీసుకోవచ్చు, ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, ఎవరు ఏం చేసేవాళ్ళు ఉండరు అని చెప్పి పేద ప్రజల్ని, దేవుళ్ళని ఇలా నమ్మే వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఏదో చేద్దామనే ఇదితో చేసి అక్కడ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా కామాఖ్య టెంపుల్కి ఎవరు వెళ్ళినా కూడా, నేను కాదు మీరు వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నా, వేణుస్వామి చేసేది పూజలు కాదు, మనం చేసుకునే దేవుళ్ళ పూజలు అస్సలు కాదు. ఇతను చేసేది ఒక క్షుద్ర పూజల టైపు, మందు పెడతారట, మాంసం పెడతాడట, ఇవన్నీ చేసేది క్షుద్ర పూజల్లోనే. దయచేసి హిందువులు అనేది గుర్తుంచుకోండి. దేవుడిని పూజించాలి కానీ క్షుద్ర పూజలకు సంబంధించి దయ్యాలను పూజిస్తే ఎప్పుడైనా కూడా నాశనం అవ్వక తప్పదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నన్ను కూడా వచ్చి కామాఖ్య టెంపుల్కి వెళ్తే కొంతమంది అడిగారు, సో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యలు ఉంటే చెప్పండి, పూజలు చేస్తాము, చాలా తక్కువ డబ్బులు అయిపోతుంది, కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి కొన్ని ఫోటోలు చూపించారు. ఆ ఫోటోలు మంటల్లో ఏవో మరి వాళ్ళు గ్రాఫిక్స్ పెట్టారా ఏం పెట్టారో తెలియదు కానీ ఆ మంటల్లో దయ్యాల ఫోటోలు, దయ్యాల్లాగా మంట వచ్చింది, అమ్మవారిలాగా మంట వచ్చింది. సో ఇలా మేము పూజ చేసేటప్పుడు వీళ్ళందరూ కనిపిస్తారు అని చెప్పేసి అతను చెప్పాడు. నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను, మాది కూడా హైదరాబాదే అంటూ చెప్పాడు తను కూడా. లేదంటే నాకు అలాంటి సమస్యలు ఏమీ లేవు, నాకు అలాంటి ఆలోచన కూడా ఏమీ లేదు, నేను దేవుణ్ణి నమ్ముతాను, కేవలం అమ్మవారిని చూసి దర్శించుకోవడానికి మాత్రమే వచ్చాను, నేను ఇలాంటివి ఏమీ నమ్మను అని చెప్పేసి నేను దానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అలా ఈ వేణుస్వామి ఇలా చేయడమే కాకుండా ఎవరైతే ఇలా ఆస్ట్రాలజీ నమ్మేవాళ్ళు, పూజలు నమ్మేవాళ్ళు, ఇలా దైవభక్తి ఉన్న వాళ్ళని క్యాష్ చేసుకుంటూ డబ్బులు దన్నుకోవడమే కాకుండా ఇతనిలాగా ఇంకో 10 మందిని తయారు చేస్తూ ఉన్నాడు. సో వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే, మన కర్మగాలి. సో అక్కడున్న నార్త్ వాళ్ళు బాగానే ఉన్నారు. సో మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవాలని ఇలా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ జనాలని పిచ్చోళ్ళని ఎర్రోళ్ళని చేస్తూ లక్షలు లాగేసుకుంటున్న పరిస్థితి. ఒకప్పుడు కేవలం సినిమాలకు ముహూర్తాలు పెట్టుకునే వేణుస్వామి ఇప్పుడు ఇన్ని కోట్ల డబ్బులు ఎలా వసూలు చేయగలిగాడు? అసలు ఇతనికి క్యాషినో ఉన్నాయట, పబ్స్ ఉన్నాయట, క్లబ్స్ ఉన్నాయట, ఆఖరికి ఇంకా పర్సనల్ విషయాలు అవన్నీ కూడా నేను చెప్పాలనుకోవట్లేదు. సో ఇతను డబ్బుల విషయానికి వచ్చేసి ఇంతగా దన్నుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దయచేసి ఇప్పుడు ఎంతోమంది హేతువాదులు చెప్తూ ఉన్నారు, వాళ్ళు చెప్పినవన్నీ పక్కన పెట్టేసేయండి. కానీ నేను వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను, నేను వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళతో మాట్లాడాను. వేణుస్వామి నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన మాట అక్షరాల నిజం, ఆ వీడియో తీసేయమని చెప్పిన మాట నిజం, నాకన్నా ముందు ఎంతోమంది వీడియోలు పెడితే వాళ్ళందరి వీడియోలు తీపించిన మాట నిజం. సో కాబట్టి ఇవన్నీ దయచేసి నమ్మండి. ఇప్పటికైనా వేణుస్వామిని నమ్మకండి. వేణుస్వామి చెప్పే విధంగా అతను ఏదో చెప్తాడు, అతను చేస్తే పూజలు చేస్తే కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, హీరోయిన్లు అయిపోతాము, లేకపోతే ఇంకేదో అయిపోతామనే భ్రమల నుంచి బయటకు రండి. సో మామూలుగా ఎంతోమంది ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ నేను అనట్లేదు, కేవలం వేణుస్వామి లాంటి దొంగ స్వాములను మాత్రమే అంటూ ఉన్నాను. కాబట్టి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి నేనే నిదర్శనం. సో ఈ విషయాలు మీతో నేను చెప్పాలనుకున్నాను. ఇప్పుడు కూడా నాకు ఏదైనా థ్రెట్ ఉండొచ్చు, అయినా పర్వాలేదు, నేను అన్నీ భరిస్తాను మీ అందరి కోసము. మీ అందరూ ఎవరైతే ఇలాంటి దొంగ స్వాములు నమ్ముతున్నారో నా ఛానల్లో పెట్టాను, నేను నిజాలే చెప్తాను, సత్యాలే చెప్తాను, ఎవరికి భయపడను అని.
దానికి కట్టుబడే మీ అందరికీ నేను నిజాలు చెప్తూ ఉన్నాను. నేను కనపడటం మీకు ఇంపార్టెంట్ కాదు, నేను చెప్పే నిజాలు మీకు అవసరం. దయచేసి గుర్తుపెట్టుకోండి, వేణుస్వామి ఒక దొంగ స్వామి. అతను చేసేవి పూజలే కాదు, క్షుద్ర పూజలు. సో ఇక్కడ మన హైదరాబాద్లో కూడా క్షుద్ర పూజలు చేసే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు. కానీ ఇతను సెలబ్రిటీలు అట్లా, వీళ్ళిట్లా, వాళ్ళిట్లా అని చెప్పేసి ఏవేవో చేసేసి నేను లక్షలు తీసుకుంటాను, మీకు కోట్లు ఇప్పిస్తాను అని చెప్పేసి ఏవో అన్నీ చెప్తూ ఉంటాడు. ఇలాంటి మాయ మాటలకి దయచేసి మీరు పడకండి. ఇది వీడియో పెట్టిన తర్వాత నాకు మళ్ళీ ఏదైనా కాల్స్ వస్తాయి, అయినా పర్వాలేదు. సో ఎవరు వచ్చినా ఎప్పటికైనా నీతి నిజాయితీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ శివుడు అనేవాడు నా వెంట ఉన్నాడు. సో అందుకనే అంత దూరం వెళ్ళి కూడా నేను ఇతని గురించి తెలుసుకున్నాను, ఇతని గురించి తెలుసుకొని వీడియో పెట్టాను. దీనికోసమైనా దయచేసి మీరు నమ్మండి. మీరు వీడియోని లైక్ చేసినా, కామెంట్ చేసినా, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నాకు ఏం ఫరక్ పడదు. కేవలం నేను చెప్పిన మాటలు వింటే, అట్లీస్ట్ నమ్మితే, ఇంకో 10 మందికి ఇది షేర్ చేసి వాళ్ళకి చెప్తే మీరు బాగుపడితే చాలు. మీ దగ్గర ఉన్న డబ్బులు మంచికి వాడండి. అదే శివుడికి వెళ్ళి అభిషేకం చేయించండి, లేకపోతే అమ్మవారికి వెళ్ళి పూజ చేయించండి, ఏదైనా మంచి పనులకి ఉపయోగించండి. ఇలా క్షుద్ర పూజలు చెప్పి, వీళ్ళేదో పూజలని చెప్పి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి ఎప్పుడు మళ్ళీ చెప్తున్నా, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారు, దయ్యాన్ని నమ్మిన వాళ్ళు ఎప్పటికైనా నాశనం అవ్వక తప్పదు. కాబట్టి దయచేసి వినండి. వేణుస్వామి పతనం స్టార్ట్ అయిపోయింది. సో ఎన్ని రోజుల్లో ఉండదు, నిజం ఎప్పటికైనా తెలుస్తుంది. ఇప్పుడు తెలిసింది. సో దట్స్ ఇట్ అండి. సో ఈ వీడియోని డెఫినెట్లీ అందరికీ షేర్ చేయండి.